యుఎన్ఓ మరి ఈ దినం 1994 మరి డిసెంబర్ మరి ఆగస్టు 9వ తారీఖున ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. మరి ఆ ఆదాయ వనరులు అంటే మరి ఖనిజ సంపద, రకరకాలైనటువంటి ఖనిజ నిక్షేపాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం దండకారణ్య ఆదివాసీ ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో ఈవేళ ఏం జరుగుతుందంటే మరి ఈ ప్రపంచ ఆదివాసీ దినం అనేటటువంటిది ఏదో మరి గౌరవ ముఖ్యమంత్రులు అలాగే మన దేశ ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇదేదో సోవర్పులాగా కాకుండా ఆదివాసీ చట్టాలు, హక్కులు, ఆ జీవనం అంటే ఏమిటో అనేటటువంటిది కనీసం ఆదివాసులకు కూడా. దేశంలో ఆదివాసులపై వివిధ రూపాల్లో జరుగుతున్న అన్ని రకాల దాడులను తక్షణమే నిలువరించాలని దండకారణ్య ఉద్యోగ సమితి, దండకారణ్య విమోచన సమితి, దండకారణ్య విద్యార్థి సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఆదివాసీ హక్కులు, చట్టాలపై ప్రతి ఏడాది ఆగస్టు 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు గ్రామాన ప్రతి విద్యాలయాల్లో చైతన్య అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆదివాసీ హక్కులపై అసువులు బాసిన ఆదివాసీ అమరవీరుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. 4, 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో నాన్ ఆదివాసీ వలస నిరోధక చట్టం రూపొందించాలని కోరారు. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో బినామీ వ్యవస్థ నిరోధక చట్టం రూపొందించాలని, జీవో నెంబర్ 3వ తరహా నూతన జీవో రూపొందించి చట్టబద్ధత కల్పించాలని, ఆదివాసీ విద్యార్థులకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. దేశంలో 5వ షెడ్యూల్ ప్రాంతాల్ని స్వయం పాలన రాష్ట్రాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దండకారణ్య ఉద్యోగ సమితి అడ్వైజర్ డాక్టర్ చండా కేశవరావు, రాష్ట్ర అధ్యక్షులు సమరెడ్డి మాణిక్యం, ఉపాధ్యక్షులు కె భీమరాజు, రాష్ట్ర కార్యదర్శి ఎం రాజబాబు, దండకారణ్య విమోచన సమితి జిల్లా అధ్యక్షులు కొండపల్లి కాంతారావు, విద్యార్థి సమితి అడ్వైజర్ జి ధనుంజయ్ పాల్గొన్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది 1982లోనే ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. అది 1994 ఆగస్టు 9 నుంచి ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాల్లో అధికారికంగా, అనధికారికంగా ఈ కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది. దీని వెనుక ఉండేటటువంటి అసలైన ప్రధాన కారణం ఏమిటంటే, మానవ జాతికి మూలమైనటువంటి ఆదివాసులు రోజు రోజుకు క్రమంగా అంతరించిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే, నాగరిక సమాజంలో ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు తీసుకునేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోయినట్లయితే ప్రాజెక్టులు కానివ్వండి, ఇటువంటి దీనివల్ల, లేదా నయా వలసవాదం కానివ్వండి, దీనివల్ల అంతా కూడా ఏమవుతుందంటే ఆదివాసులు వారి యొక్క నివాసిత ప్రాంతాల నుంచి నెట్టివేయబడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా గమనించినటువంటి ప్రపంచ మానవ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి ఎప్పుడైతే ఆదివాసుల యొక్క మనుగడ అంతరించిపోతుందో అప్పటి నుంచే మొత్తం మానవ సమాజం యొక్క పరిస్థితి కూడా, వాళ్ళ జీవన పరిస్థితులు, మనుగడ అంతరించిపోతుందనేటటువంటి ఒక ప్రమాద సూచికను వాళ్ళు గుర్తించి తప్పనిసరిగా ఆదివాసుల యొక్క మనుగడను పరిరక్షించాలి, వారి యొక్క హక్కుల్ని రక్షించాలి, వారి యొక్క జీవన ప్రాంతాల్ని రక్షించాలనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా సభ్య దేశాల సమావేశంలో చర్చించడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క ఆదివాసుల యొక్క చట్టాలు కానివ్వండి, లేకపోయినట్లయితే హక్కులు కానివ్వండి, వాళ్ళకు ఉండేటటువంటి చారిత్రక వారసత్వం కానివ్వండి, ఇవన్నీ కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రపంచ ప్రజల మీద అందరుంది. అదేవిధంగా సభ్య దేశాల యొక్క ప్రభుత్వాల మీద తప్పనిసరిగా ఉంది. వాటి కోసం చట్టాలు చేయండి, అధికారిక కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలనేటటువంటి ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి తీసుకోవడం జరిగింది. ఈ 24 తీసుకున్నట్లయితే 3 దశాబ్దాలు, 30వ సంవత్సరంలో 30వ ఆదివాసీ దినోత్సవం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. ఇది ప్రధానంగా ఏమిటంటే, ఆదివాసుల యొక్క అస్తిత్వాన్ని, మనుగడను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రపంచ ప్రధానికానికి ఉందనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సూచికలో ఈరోజు జరుగుతుంది. ఈనాడు మనం తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులు మనకు సుమారుగా ఉండేటటువంటి మొత్తం జనాభాలో 6% ప్రపంచ జనాభాలో ఉన్నారు. కానీ వాళ్ళు మానవ జాతికి చేస్తున్నటువంటి
మేలును తీసుకున్నట్లయితే 90% పైగా ఆదివాసి ప్రాంతాల్లో ఉండేటటువంటి వనరులు కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, అడవులు కానివ్వండి, వీటి వల్లనే మానవ జాతి రక్షించబడుతుంది. ఇంకా ముందు ముందు కొన్ని శతాబ్దాలు యుగాలుగా రక్షించడానికి ఇవన్నీ అవసరం అవుతాయి. కానీ ఈ రోజు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ప్రభుత్వాలు లేకపోయినట్లయితే ప్రభుత్వేతర సంస్థలు వ్యాపార ధోరణితో అడవుల్ని కొల్లగొట్టడం కానీ, లేకపోయినట్లయితే గనుల్ని చేపట్టడం కానీ, పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు చేపట్టుకునేటటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే, అవన్నీ కూడా తొలగించడంతో పాటు ఆదివాసుల్ని కూడా ఆయా ప్రాంతాల్లోకి నెట్టివేయడం జరుగుతుంది. దానివల్ల ఆదివాసులు తీవ్రంగా నష్టపోవడమే కాదు, రానున్న కాలంలో మొత్తం మానవ వ్యవస్థే దెబ్బతినిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ రోజు మన అభివృద్ధి కార్యక్రమాలే కాదు, టూరిజం మొదలైనటువంటి వాటిలో కూడా మనం తీసుకున్నట్లయితే అక్కడ ఉండేటటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మనకు ఎగ్జాంపుల్ మనం ఇటీవల కాలంలో తీసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ కానివ్వండి, లేకపోయినట్టే కేరళ కానివ్వండి, అక్కడ అడవుల్ని తొలగించడం వల్ల ప్రకృతి బీభత్సాలు వస్తున్నాయి మొత్తం ఇవన్నీ కూడా. కాబట్టి మనం తూర్పు కనుమల్లో కూడా పూర్తిగా ఈ మైనింగ్ కానివ్వండి, లేకపోతే అభివృద్ధి పెద్ద ప్రాజెక్టులు కానీ మనం చేపట్టేటప్పుడు ఆదివాసుల అస్తిత్వానికి ఏ విధమైనటువంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాజ్యంపై ఉంది, ప్రభుత్వాలపై ఉంది, ప్రజలపై ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తీసుకున్నట్లయితే ఈ ఏంటంటే నిర్వాసితులు అయిపోయేటటువంటి వాళ్ళు మొదటి భాగంలో ఆదివాసులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత అధికారికంగా ప్రతి ప్రభుత్వం మీద ఉంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనకు అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి, కానీ వాటి వల్ల నిర్వాసితులు అయిపోయేటటువంటి ఆదివాసులు మనకు కనిపించడం లేదు. ఒక పోలవరం కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, లేకపోయినట్టే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే ఒరిస్సాలో తీసుకున్నటువంటి జార్ఖండ్ మొదలైనటువంటి ప్రాంతాల్లో జరిగేటటువంటి మైనింగ్ కానివ్వండి, వాళ్ళ నివాసిత ప్రాంతాల నుంచి నెట్టేయబడుతున్నారు. ఇప్పుడు ఏమిటంటే ఒక ప్రాంతం నుంచి వెళ్ళిపోయి త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికి లేదు. ఒకరి కోసం ఇంకోటి త్యాగం చేసేటటువంటి అభివృద్ధి కాదు. కాబట్టి ఈ ఒక వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆలోచిస్తుంది. ఆ పర్యావరణంతో సహజీవనం చేస్తూ, అలాగే మూలవాసులతో వారి యొక్క జీవన పరిస్థితులను పెంపొందించుకున్నప్పుడే ప్రపంచం యొక్క మానవ జాతి మనుగడ సాధిస్తుంది. ఆ దిశగా పయనించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్తుంది. ఆ ఉద్దేశంతోనే మనం ముందు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉండాలి. ఆదివాసులకు సంబంధించినటువంటి చట్టాలు కానివ్వండి, లేకపోయినట్లయితే ప్రభుత్వ విధానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆదివాసుల అస్తిత్వాన్ని పెంపొందించేటటువంటి ఉద్దేశంలో జరగాలనేటటువంటిది ఐక్యరాజ్య సమితి చేసేటటువంటి సూత్రాలు. వాటన్నిటిని కూడా మనం పాటించాలి, దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఐక్యంగా ఆదివాసులు అలాగే ప్రపంచ ప్రజానీకం మేధావులంతా కూడా ఈ మూలవాసులు వెనుక అండగా నిలబడినట్లయితే మానవ జాతికి మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా మరి ఈ ప్రపంచ ఆదివాసీ దినం అనేటటువంటిది ఏదో మరి గౌరవ ముఖ్యమంత్రులు అలాగే మన దేశ ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇదేదో సోవర్పుగా కాకుండా ఆదివాసీ చట్టాలు, హక్కులు, ఆ జీవనం అంటే ఏమిటో అనేటటువంటిది కనీసం ఆదివాసులకు కూడా తెలియనటువంటి పరిస్థితి. కనుక ఏం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామంటే, ప్రతి ఏడాది కూడా మరి ఆగస్టు 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు కూడాను గ్రామ ఆదివాసీ ప్రాంతాల్లో మరి ఆదివాసీ చైతన్య యాత్రలు మనం నిర్వహించి ఆదివాసీ చట్టాలు, హక్కులపై చైతన్యపరచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అంతేకాకుండా మరి అందరికి చరిత్ర చెప్తున్నటువంటి నిజాలు మరి బాబా తిలకామంజీ అలాగే మరి బిర్సా ముండా ఇటీవల మరి గత ఏడాది గౌరవ మోడీ గారు అనౌన్స్ చేసి జన్జాతి దివాన్ అని చెప్పేసి బిర్సా ముండా జయంతి రోజు అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది. అంత ప్రాముఖ్యమైనటువంటి ఈ దేశ స్వాతంత్రం కోసం, హక్కుల కోసం పోరాటం చేసినటువంటి బిర్సా ముండా అలాగే బాబా తిలకామంజీ స్వతంత్రానికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ వ్యక్తుల యొక్క చరిత్రలు ఇవాళ ఎక్కడ కూడా తెలుసుకుంటామంటే లేనటువంటి పరిస్థితి. కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది గుండాలు అలాగే కొమరంభీం లాంటి మహామహనీయులందరూ కూడా మరి ఈ దేశంలో చరిత్రలో కనుమరుగైపోయినారు. కనుక అట్లాంటి మరి దేశం స్వాతంత్రం కోసం, ఆదివాసుల హక్కుల కోసం అసలు పాసినటువంటి ఈ ఆదివాసీ మరి నేతల విప్లవీరులందరినీ కూడా పాఠ్యాంశాల్లో చేర్చి
వారి చరిత్రను భావి ప్రపంచానికి మరి రేపటి తరానికి అందించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకో విషయం మిత్రులారా, భారత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి 5వ షెడ్యూల్ ప్రకారం సంక్రమించినటువంటి 170 అది అమలు కావట్లేదు. మరి అదే ఎక్కడ చూసినా డబ్బులు పెడుతున్నారు. ఆ 170 అనేటటువంటిది మరి ఖచ్చితంగా అమలు కావాలని చెప్పేసి అంటే మేము 2 విధాలుగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము సూచిస్తున్నాం. అది ఒకటి ఏమిటంటే, ఆ 170 అనేటటువంటిది ఎందుకు ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుందంటే, అప్పట్లోనే నేటి వరకు కూడా వలస విధానం అనేటటువంటిది విపరీతంగా పెరుగుతున్నది. పెరిగిపోతున్నారు. ఆ వలస విధానం మీకు అరికట్టేటటువంటి వలస విధాన నిరోధక చట్టం అనేటటువంటిది చట్టసభలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ కొంతమంది అమాయక ఆదివాసీ ట్రైబల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి కావచ్చు, రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురై బినామీ పేర్ల మీద ఇక్కడ పెద్ద మరి రకరకాలైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఇక్కడ బిల్డింగ్స్ కానీ లేకపోతే వేరే మరి కంపెనీలు కానీ పెట్టేటటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కనుక ఆ బినామీ వ్యవస్థను ఇవాళ అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. కనుకనే ఈ సందర్భంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. 5వ షెడ్యూల్ ప్రాంతంలో బినామీ వ్యవస్థ నిరోధక చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రపంచ దిన సందర్భంగా ప్రభుత్వాలకి మేము తెలియజేస్తున్నాం. అలాగే మరి మీ అందరికీ తెలుసు సుపరిచితమైనటువంటి జీవో నెంబర్ 3, ఆ జీవో నెంబర్ 3 రద్దయిపోయింది. ఆ దానికోసం మేము గతంలో దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ తరఫున మన సుప్రీంకోర్టు కూడా మేము వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఏం చేసిందంటే, మాతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 3 రివ్యూ పిటిషన్ వేసింది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా రివ్యూ పిటిషన్ వేసింది. దీంతో పాటు మిగతా 14 సంఘాలు కూడా రివ్యూ పిటిషన్ వేసింది. అంటే టోటల్ గా 17 పిటిషన్లు ఈ జీవో నెంబర్ 3 మీద వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇటీవల అంటే ఏప్రిల్ 3వ తారీఖున అవన్నీ కూడా సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. అంటే ఇవేళ ఆదివాసుల పరిస్థితి ఎలా ఉందో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ 30వ ప్రపంచ ఆదివాసీ దినం ఉత్సవాలుగా జరుపుకునేటటువంటి మా అల్ప ఆదివాసీ బిడ్డలకి ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తున్నాను. కనుక మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం జరుపుకునేటటువంటి ప్రపంచ ఆదివాసీ దిన ఉత్సవాల లేదా నిరుత్సవాల అనేటటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం, మా విద్యార్థి మిత్రులు రాలేదు సోదరులారా, మీరందరికీ తెలుసు. మాకంటే మరి మీరు నిరంతరం ప్రజల దగ్గర ఉంటారు, విద్యార్థుల దగ్గర ఉంటారు, సమాజం దగ్గర ఉంటారు. గత 7 నుండి 2 సంవత్సరాల్లో మన పాడేరు విశాఖ ఏజెన్సీలో చూసినట్లయితే సుమారుగా 134 మంది విద్యార్థులు వివిధ కారణాల చేత హాస్టల్స్ లో మరణించడం జరిగింది. వాళ్ళకి మనం ఒక బిడ్డని మన హాస్టల్లో పంపించినట్లయితే ఆ తల్లి ఆ తండ్రి ఎంత ప్రేమ ఆప్యాయతతో పంపించినటువంటి ఆ బిడ్డలు చనిపోతే కనీసం వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎక్స్‌గ్రేషియా లేనటువంటి పరిస్థితి ప్రభుత్వాలు. అదే మేము మైదాన ప్రాంతంలో ఒక బిడ్డ కానీ చనిపోతే మేము సంతోషిస్తున్నాం. వాళ్ళకి బ్రహ్మాండంగా 5 లక్షలు ఇవాళ ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తుంది. ఇటీవల కూడా మొన్న సైక్లోన్ ఎక్కడో మైదాన ప్రాంతంలో కొట్టుకుపోతే వెంటనే గవర్నమెంట్ స్పందించి 5 లక్షలు ప్రకటించింది. కానీ ఇక్కడ మొన్న కామయ్యపేటలో కొట్టుకుపోయింది, ఇంకా మిగతా ప్రాంతాల్లో కొట్టు వాళ్ళ గురించి ప్రభుత్వం కూడా ఏమి మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడలేదు, ప్రభుత్వం మరి యంత్రాంగం కూడా ఏమి మాట్లాడకపోవడం విచారకరం. అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే ఈ సందర్భంగా ఇది ఒక నూతనమైనటువంటి ఒక కొత్త డిమాండ్ మేము ముందు పెడుతున్నాం సోదరులారా. విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి పేరిట ఇన్సూరెన్స్ బీమా సదుపాయం కల్పించాలి. ఇది చాలా న్యాయమైన డిమాండ్ అని చెప్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు, గొర్రెలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఆవులకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, బర్రెలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, మరి గేదెలకి ఇస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మరి చదువుకుంటున్నటువంటి ఆదివాసీ బిడ్డలు ప్రాణాలు పోతుంటే వాళ్ళకి ఎందుకు ఇన్సూరెన్స్ ప్రకటించకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుకనే ఈ సమస్యలన్నింటికి కారణం మరి ఆదివాసులకు స్పష్టమైనటువంటి రాజ్యాంగపరమైన హక్కులు చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారమే ఈ సమస్యలన్నింటి కూడా గురుగులు మరి ఆ ఛత్తీస్గఢ్ జరిగేటటువంటి దాడులు కానివ్వండి, జార్ఖండ్ లో జరిగేటటువంటి దాడులు కానీ, ఇంకా మిగతా ప్రాంతాల్లో జరిగేటటువంటి దాడులు కానివ్వండి, ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి అంటే ఆదివాసులకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి 5వ షెడ్యూల్ ప్రకారం స్వయం పాలిత రాజ్యాంగం మరి స్వయం పాలిత రాజ్యాధికారం మరి ఇవ్వాలని ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ 30వ సంవత్సర ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వాలు మేము వేడుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
చెప్తుంది. మరి కానీ మరి నేను ఈవేళ మన భారతదేశంలో ఉన్నటువంటి మరి ఆదివాసుల గురించి ఈవేళ నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరియు చెప్పాలనుకుంటున్నాను. మరి ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో జీడిపి అంటే భారతదేశ జీడిపిలో సుమారుగా 85% ఆదాయ వనరులు ఈ దండకారణ్య భూభాగం అంటే ఆదివాసులు నివసించేటటువంటి ఈ ఆదివాసి ప్రాంతం నుండి భారత ప్రభుత్వానికి వెళ్తుంది. మరి ఆ ఆదాయ వనరులు అంటే మరి ఖనిజ సంపద, రకరకాలైనటువంటి ఖనిజ నిక్షేపాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం దండకారణ్య ఆదివాసి ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో ఈవేళ ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని ఆ సంపద తీసుకోవడానికి ఆదివాసులందరినీ కూడా ఈవేళ నిర్వాసితులు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీర్పునలు మరి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అక్కడ ఆదివాసుల యొక్క పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. మరి ప్రభుత్వం వాళ్ళ మీద దాడులు చేస్తున్నాయో లేకపోతే అసాంఘిక శక్తులు వాళ్ళ మీద దాడులు చేస్తున్నాయో తెలియదు కానీ బీభత్సమైనటువంటి వైమానిక దాడులు చేసి అక్కడ ఆదివాసులందరినీ కూడా ఈవేళ మరి వాళ్ళ జీవితాలందరినీ కూడా చిదిమవేసేటటువంటి పరిస్థితి. ఇటీవల హైదరాబాద్ లో సాక్షాత్తు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి ఆదివాసి బిడ్డలు అక్కడ వచ్చి వాళ్ళు చెప్పేటటువంటి అరణ్య రోదన మరి చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసి మహిళలు ఒకవేళ వాళ్ళు అసాంఘిక శక్తులతో ఒకవేళ కలిసి ఉన్నారో అని చెప్పేసి వాళ్ళని తెలుసుకోవడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను మరి ఈ స్పెషల్ పార్టీలు మరి ఆపరేషన్ కగార్ అనేటటువంటి వింతైనటువంటి పేర్లతోటి మరి ప్రభుత్వ యంత్రాంగాలు అక్కడ చొరబడి ఆ మహిళలను వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అంటే నక్సలైట్ల కారా అని చెప్పేసి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళ యొక్క మొనలను వాళ్ళు పిల్లి చూడడం. పాలు వస్తే ఆ ఆడబిడ్డ నక్సలైట్ కాదు, ఒకవేళ పాలు రాకపోతే అది నక్సలైట్ అని చెప్పేసి మరి ఆ ఆదివాసి ఆడబిడ్డలను అక్కడ చిన్న వేసేటటువంటి పరిస్థితి. ఇది సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ఆదివాసి బిడ్డలు హైదరాబాద్ నడిబొడ్డులో వచ్చి వాళ్ళు అరణ్య రోదన వినిపించినటువంటి సంఘటన ఇది. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతున్నప్పుడు ఇంకా ఇది ఒక రకమైనటువంటి అణచివేత, వైమానిక దాడులు చేపడుతున్నారు, రకరకాల రూపంలో అణచివేతలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కనీసం మా వాళ్ళని చెప్పేసి వెళ్ళి చూడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. కనుక ఈ సందర్భంలో మనం ఈవేళ ప్రపంచ ఆదివాసి దినం 30వ ఆదివాసి దినం జరుపుకుంటున్నాం. మరి ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి భారతదేశంలో ఆదివాసుల పరిస్థితి ఉందో అని చెప్పేసి అంటే దానికి ఇది నిదర్శనం అని చెప్పేసి మరి నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. అంటే మేము వినయించుకుంటాం, దేశంలో ఆదివాసులపై వివిధ రూపాల్లో జరుగుతున్నటువంటి అన్ని రకాల దాడులను తక్షణమే నిరోధించాలని చెప్పేసి దండకారణ్య విమోచన సమితి, దండకారణ్య ఉద్యోగ సమితి, దండకారణ్య విద్యార్థి సమితి సంయుక్తంగా మేము డిమాండ్ చేస్తున్నామండి.